జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. శ్రీవారి దాసుడు మీకు ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ధార్మిక విషయాన్ని చెప్పబోతూ ఉన్నాను. శ్రావణమాసంలో ప్రతి ఒక్కటువంటి సుమంగళులు ఆడవాళ్ళు గౌరీ అమ్మవారిని ఎందుకు పూజన చేస్తారు? మంగళ గౌరీ వ్రతం చేసేటువంటి వచ్చే ఫలితాలు ఏమిటి? మన సాంప్రదాయంలో ఏం చెబుతున్నారు? అసలు ప్రచారంలో ఉన్నటువంటి విషయం ఏమిటి? ఈ వ్రతాన్ని సశాస్త్రీయంగా ఎలా చేయాలి అనే సమగ్ర వివరణతోటి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఇంతవరకు గౌరీ వ్రతాలలో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా తొలగిపోతాయని విశ్వసిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చేసిన తర్వాత కూడా మీకు అనుమానాలు ఉంటే కనుక తప్పకుండా మన శ్రీవారి దాసులు డైరెక్ట్ డిఎం చేయండి, నేను వాటిని రిప్లై ఇస్తాను. శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాలను మంగళ గౌరీ వ్రతాలుగా విశేషంగా గౌరీ అమ్మవారిని పూజించేటువంటి ఆచారము మన సాంప్రదాయంలో ఉంది. మంగళవారం చేసేటువంటి గౌరీ దేవత ఆరాధననే మనము మంగళ గౌరీ వ్రతం అనే పేరు పెట్టి పిలుస్తూ ఉంటాం. మరి ఈ గౌరీదేవి అసలు ఎవరు? సాక్షాత్తు ఎవరు అంటే కనుక గౌరీదేవి సాక్షాత్తు పార్వతీదేవి. ప్రధానంగా వివాహిత మహిళలు తమ భర్త క్షేమం కోసం, దాంపత్య సౌఖ్యం కోసం, కుటుంబ శాంతి సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాలలో కన్యలు కూడా గౌరీదేవిని పూజించి సాంప్రదాయం ఉంది. ఎందుకనంటే పెళ్లి కాని మహిళలు అంటే కన్యలు ఇష్టవరుడు రావడం కోసం తనను ఏలుకొని దీర్ఘ సుమంగళి తత్వం ఉంచేటువంటి వరుడు రావాలని కూడా కన్యలు కూడా చేసేటువంటి ఆచారం అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఎన్ని మంగళవారాలు చేయాలి, ఇలాంటి విషయాలలో ప్రాంతీయతను బట్టి వాళ్ళ ఆచారాలు బట్టి తేడా ఉన్నాయి, అది వాస్తవమే. కాబట్టి మీ కుటుంబ సాంప్రదాయాన్ని, ప్రాంతీయ పంచాంగాలను, దగ్గరటువంటి మీ యొక్క గురువులను, పురోహితులను సంప్రదించండి. ఈ యొక్కటువంటి శ్రావణ గౌరీ వ్రతం ఎలా చేయాలి దాని విధి విధానాల గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారం కూడా ఉదయమే అంటే సూర్యోదయ పూర్వమే లేచి తమ యొక్కటువంటి నిత్యకృత్యం నిర్వహించుకొని ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలతో ధరించి అంటే మడి వస్త్రాలు ఉంటారు కదా, అవి ధరించాలి. పూజా స్థలంలో మంచిగా శుద్ధి చేసుకొని మొదటగా గణపతి పూజించి అనంతరం కలశాన్ని ఏర్పాటు చేసుకొని గౌరీదేవి ప్రతిమ కానీ లేదా పసుపుతో చేసినటువంటి గౌరీదేవిని కానీ రూపాన్ని ఆకృతి దర్శించి ప్రతిష్టాపన చేయాలి. పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పూలు, పండ్లు, కొబ్బరికాయ, తాంబూలం, దీపం ధూపం వంటి ద్రవ్యాలతో మీకు యథాప్రకారంగా మీ ఆచార సాంప్రదాయాలు బట్టి పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో పూజించాలి. అయితే గౌరీదేవిని ధ్యానిస్తూ ఒక విశేషమైనటువంటి శ్లోకాన్ని కూడా పఠించవచ్చు. అదేమిటంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఈ శ్లోకాన్ని పూజా సమయంలో తప్పకుండా పారాయణం చేయాలి. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, అమ్మ గౌరీదేవి నీవే సమస్త మంగళాలకు మూలం, సమస్త శుభాలకు కారణం, శరణు కోరిన వారిని రక్షించే అమ్మవారివి, అలాంటి నీకు నాకు నమస్కారము అని మనం ప్రార్థనాపూర్వక శ్లోకం చెప్పడం అన్నమాట. అయితే పూజ అవుతుంది, నైవేద్యాలు అయిపోయిన తర్వాత మన మంగళ గౌరీ వ్రతానికి ముఖ్యమైనటువంటి ఘట్టం వాయనం ఇవ్వడం. అసలు ఈ వాయనాలు ఎందుకు ఇస్తారు అంటే కనుక మంగళ గౌరీ పూజ అనంతరం ముత్తైదులను పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు వంటి మంగళ ద్రవ్యాలతో మన శక్తానుసారం ఇవ్వడం అనేది మన సాంప్రదాయంలో ఉంది. నా ఇంట్లో ఉన్నటువంటి మంగళము, సౌభాగ్యము అందరికీ ఇంటింటా ఉండాలి అనేటువంటి సత్సంకల్ప నిష్కల్పమైనటువంటి భావనతో దీనికి ప్రతీకగా ఆ ముత్తైదులు తీసుకొచ్చి మంగళ ద్రవ్యాలు వాయనంగా ఇస్తారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సాంప్రదాయం. ఇక ఉపవాసం. మరి ఉపవాసం తప్పకుండా చేయాలా ఈ మంగళ గౌరీ వ్రతం రోజు అనే దాని గురించి మనం తెలుసుకుంటే, మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వ్రతం అంటే కేవలం నిరాహారంగా ఉండడం, కడుపు మార్చుకోవడం మాత్రమే కాదండి. భక్తి, నియమము, శ్రద్ధ, దేవతా ఆరాధన కూడా వ్రతంలో అన్ని కలగలుపుకొని ఒక వ్రతంగా ఏర్పడతారు. దాని ఆచారాలు అలా చెప్తాయి. ఉపవాసం అనేది మన అనుకూలాన్ని బట్టి, మన శారీరక ఆరోగ్య ఇబ్బందులను బట్టి చేసుకోవచ్చు.
నార్మల్గా కుదిరిన వారికి ఏకభుక్తంగా ఒక పూట భోజనం ఉండి సాయంత్రము పండ్లు పలహారదాలతో ఉండడం అనేది చాలా శ్రేయస్కరం. మనం ముందే అనుకున్నట్టుగా ఈ వ్రతం అనేది ముత్తైదులు తన యొక్కటువంటి భర్త ఆయుష్ కోసం, దీర్ఘ సుమంగళి కోసం, కుటుంబ సౌఖ్య శాంతి కోసం చేస్తున్నారని చెప్పుకున్నాం కదా. కావున భక్తులారా, ఈ శ్రావణ మాసాన్ని మన హిందూ మహిళలు సుమంగులందరూ కూడా భక్తి శ్రద్ధలతో గౌరీ వ్రతాలను ఆచరించి ముత్తైదులను వాయినాలు ఇచ్చి ఉపవాస దీక్ష గ్రహించి అమ్మవారి కృప పంచుకోవాలని, అమ్మవారి కరెక్షన్ ద్వారా ఎల్లవేళలా మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మే శ్రీవారి దాసు. ఇలాంటి శాస్త్ర సమ్మతమైనటువంటి ధార్మిక విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి శ్రీవారి దాసు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో భక్తులకు, మీ యొక్కటువంటి బంధువులకు, మిత్రులకు, భక్తులకు షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.